ఇదిగో సుందరమ్మ, ఈ 2 రూపాయల నుంచి మిగతా 3 రూపాయలు తర్వాత ఇస్తా. దొంగ సచ్చినోడా, ఇది వరకే 2 రూపాయలు బాకీ, మొత్తం 5 రూపాయలు ఇచ్చి కదులు. ఇచ్చి పెట్టావు కదా. ఇదిగో సుందరమ్మక్క, మంచి ఉల్లి అమ్ము, డబ్బులు లేకుండా దోశలు అడిగితే వాతలు పెట్టి మనిషిలా కనపడుతుంది. ఇదిగో సుందరమ్మ, ఒక దోశ. బావా మోర్పూలు ఎట్టుకెళ్ళు. ఇప్పుడు ఎందుకే రాత్రికి? అలాగేలే. ఇదిగో. అవును, ఇందులో కారపొడి నెయ్యేదా? నీ మౌనికి కారపొడి నెయ్యి ఒకటే తక్కువ. ఏమిటి గొడవ? ఏమంటున్నాడు? ఆకలితో ఉన్నాడంట, అట్టు పెట్టమంటున్నాడు. పాపం మూగోళ్ళలాగున్నాడు, తిండి లేక వస్తాడో ఏమో. పట్టు, ఆకు పట్టురా, తిను. ఒరే మూగడా, ఆకలి తీరిందా? పాపం చెవుడు కూడా ఉన్నట్టుంది. ఒరే ఒరే, ఇదిగో. ఏమే సుందరమ్మ, ఆడికేమో ఊరికనే పెడతావు, మాకు అప్పిమ్మంటే అరుస్తావేటే? ఆడంటే మూగోడు, ఆడికి పెడితే పుణ్యం వస్తది, నీకు పెడితే నష్టం వస్తది. ఆ తర్వాత నేను ఈ పొయ్యి అట్టుకుని ఏడవాలి. పాపం. అమ్మయ్యా, ఆకలి బాధ అయితే తీరింది. ఎవడన్నొక్క బీడీ ఇచ్చాడనుకో, 2 దమ్ములు లాగితుంటది. అన్నా అన్నా రమేశ్వరన్న, ఏంటి? ఏం లేదన్నా, నేను బస్ దిగ్గానే నా సంచి, నా బట్టలు, అందులో ఉన్న డబ్బులు అన్నీ ఎవరో కొట్టేశారన్నా. డబ్బులు అడిగితే బాగుండదు కదన్నా, ఒక్క బీడీ ఉంటే అన్నా దవడలు లాగేస్తున్నాయి. బీడీ అడుగుకోవడం ఏంటా? సిగరెట్ అడిగితే బాగుండదు కదన్నా, అందుకని బీడీ అడుగుతున్నాను అన్నా. ఆ అమాయకురాలు నా యాక్టింగ్ నమ్మేసి కడుపు నిండా దోశలు పెట్టింది. ఈ పిచ్చోడు నా మాటలకు పడిపోయి ఈ బీడీ ఇచ్చాడు. ఈ పద్ధతిలో బాగున్నట్టుందే. నన్ను మోసం చేసి నా దగ్గర తేరగా దోశలు తింటావట్రా? ఆకలేసింది. ఆకలేసిందా? నాకు నేను మళ్ళీ కనిపించావంటే నీ కాళ్ళు చేతులు ఇరుకొట్టి పొయ్యిలో పెడతాను. యాదవ దొంగ సచ్చి.